హాయ్ గైస్. నా పేరు ప్రవీణ్ కుమార్. యాక్చువల్లీ ఏదో ఒక వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని పెడదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నాట్ నౌ. లైక్ యూ కెన్ సే 1 ½ ఇయర్ నుంచి అనుకుంటున్నాను. బట్ ఐ మీన్ ఏ టాపిక్ మీద మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? కంటెంట్ ఏంటి? ఎలా రాసుకోవాలి? ప్రిపేర్ అవ్వాలి? అదంతా మనకంత ఐడియా లేదు. ఎందుకో అనిపించింది. జస్ట్ ఊరికే లైక్ ఏదో ఒక వీడియో చేసి పెట్టేద్దాం అనిపించింది. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. బట్ ఈరోజు ఎందుకో ఏదో మోటివేషనో మరి ఏదో తెలీదు. నాకెందుకో చేయాలనిపించేసింది. సో, దానికోసం ఎనీ వీడియో లైక్ టాపిక్ ఏం లేదు. జస్ట్ ఎలా అంటే ఒక బేసిక్ ఇంట్రడక్షన్ లాగా. ఇది పోస్ట్ చేస్తానో లేదో కూడా తెలీదు మళ్ళీ. ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ చూసినా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసినా, లేదా ఏ యూట్యూబ్ షార్ట్ చూసినా, ఏ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ చూసినా, కంటెంట్ క్రియేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయకపోతే మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఇవే వింటున్నా. అది విన్న ప్రతిసారి అరే! స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి? ఏం స్టార్ట్ చేయాలి? గ్యాడ్జెట్స్ ఏం కావాలి? ట్రైపాడ్, ఫోను, కెమెరా, మైక్ కంటెంట్ క్రియేట్ చేయడానికని ట్రైపాడ్ తీసుకున్నాను. దీనికోసం సెపరేట్‌గా అంటే మనం కెమెరాకి సెపరేట్ బడ్జెట్ పెట్టలేము కాబట్టి లైక్ ఐ హావ్ పర్చేస్డ్ అన్ ఐఫోన్. కేవలం దీనికోసం పర్టిక్యులర్‌లీ వీడియోస్ చేయడానికే తీసుకున్నాను. అండ్ ఆల్సో లైక్ మైక్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ మైక్ తీసుకొని కూడా లైక్ ఇట్స్ బీన్ 6, 7 మంత్స్ అవుతుంది. ఇప్పుడు అవ్వట్లేదు. లైక్ అలానే పడిపోయింది గదా! సో, యూజ్ చేయనందువల్ల అనుకుంటా. ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. సో, దాన్ని డైరెక్ట్‌గా ఐఫోన్ మైక్‌తోనే రికార్డ్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. లైక్ ఇది పోస్ట్ చేస్తానో లేదో కూడా తెలీదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ విలేజ్ ఫ్రెండ్స్. మా ఊర్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ చాలామంది. లైక్ వాళ్ళలో చాలామంది కంటెంట్ క్రియేషన్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నారు. నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది. ఏదన్నా ఇప్పుడు కాపీరైట్స్ అవి ఇవి అంటారు కదా! కాపీరైట్స్ ఏంటివి? లైక్ ఏం యూజ్ చేస్తే యూట్యూబ్‌లో కాపీరైట్స్ వస్తాయి? ఇదొక పెద్ద హెడేక్ అయిపోయింది. లైక్ ఎలా అది ఇదని. సో, దానివల్లే నేను సగం మనం ఏది యూజ్ చేయకుండా మనకు కాపీరైట్ రాకుండా చేస్తామా లేదా? అసలు ఒకవేళ ఈ వీడియో స్టార్ట్ చేస్తే మనం కన్సిస్టెంట్‌గా చేయగలుగుతామా లేదా? కాన్ఫిడెన్స్ అసలు మనకొస్తుందా లేదా? ఇప్పుడు కూడా నేను మేడ పైనున్నాను. లైక్ త్రూఅవుట్ ఎంటైర్ అంతా లైక్ మీకు చూపిస్తాను. మొత్తం అంతా ఎక్కడ లైట్స్ లేవు. ఓన్లీ ఇక్కడ మాత్రం లైట్ ఉంది. మిగతాదంతా అందరూ కరెంట్‌లీ టైమ్ 2 ఏఎం ఆన్ 3 జాన్. 3 జనవరి 2026 ఈరోజు వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ లైట్స్ లేవు. ఓన్లీ ఇక్కడ మాత్రం లైట్ ఉంది. ఎవరైనా మేబీ చూస్తున్నారేమో కూడా నాకు తెలీదు. ఫస్ట్ మెయిన్‌లీ అదే ఫియర్. ఎవరైనా చూస్తున్నారా? ఏంటా? ఆడియన్స్‌ని ఫేస్ చేయలేను. ఐ డోంట్ హావ్ దట్ డేరింగ్. అంత డేరింగ్ లేదు మనకి. అయినా సరే ఈరోజు కొంచెం డేర్ చేసి వచ్చాను. లైక్ ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు. లైక్ లెట్స్ సీ ఈ వీడియో పోస్ట్ చేస్తానో లేదో కూడా తెలీదు. చూద్దాం. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నా ఇంట్రడక్షన్ చెప్దాం అనుకున్నాను. లైక్ ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు. నియర్లీ 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. ఇంకా కన్సిస్టెంట్‌గా చేద్దాము అని ఒక 2 వీడియోస్ కూడా చేశాను. లైక్ ఒకటి ఫస్ట్‌ది వచ్చేసి మా ఊర్లో క్రికెట్ ఆడుతుంటారు. లైక్ క్రికెట్ వీడియో అంతా రికార్డ్ చేసేసి ఇలానే ట్రైపాడ్ పెట్టేసి రికార్డ్ చేసి ఐ హావ్ సమ్ ఏదో అప్పుడు కొంచెం నేర్చుకున్న ఎడిటింగ్ స్కిల్స్‌తో కొంచెం ఎడిట్స్ టెక్స్ట్ ఎడిటింగ్ అండ్ ఆల్సో లైక్ వాయిస్ ఎడిటింగ్స్. వాయిస్ కూడా కాదు. జస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్, యానిమేషన్స్ ఇవి పెట్టి ఏదో ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. దట్స్ మై ఫస్ట్ వీడియో. అండ్ సెకండ్ వీడియో కూడా ఒక 2 to 2.5 మినిట్స్ మా ఊర్లో పోలేరమ్మ జాతర అని జరుగుతుంటుంది. సో, అదేదో రికార్డ్ చేశాను. అది వీడియో చేయలేం కాదు. జస్ట్ ఏదో ఊరికే రికార్డ్ చేశాను. 2 ½ మినిట్ పెట్టేసి కాపీరైట్ లేనివి ఉంటాయి కదా! ఆ కాపీరైట్స్ లేనివి మ్యూజిక్ ఎతికి ఇక్కడ యాడ్ చేసి సక్సెస్‌ఫుల్‌గా పెట్టేసాను 2. ఇంకా తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంటెంట్ ఏంటి? లైక్ దేని మీద మాట్లాడాలి? అసలు ఏ టాపిక్ తీసుకోవాలి అని. ఒకరోజు మామూలుగా కూర్చొని ఐ మీన్ ఐ హావ్ గాన్ త్రూ లైక్ ఏం చేద్దామని. సరే జనరల్ నాలెడ్జ్ మీద ఏదైనా వీడియోస్ చేద్దాం. లైక్ డే టు డే లైఫ్ డే టు డే అప్డేట్స్, డైలీ అప్డేట్స్ ఇలాగ ఏదైనా చేద్దాం అనుకో. లైక్ ఒకరోజు ఒక టాపిక్ మీద ప్రిపేర్ అవ్వాలని చూసాను. చాట్‌జీపీటీకెళ్ళాను. కంటెంట్ ఇవ్వమని అడిగాను. కంటెంట్ ఇచ్చింది. అది రాసుకున్నాను. ప్రిపేర్ అవుతున్నా. ప్రిపేర్ అయింది నేను డెలివరీ చేయలేకపోతున్నాను. లైక్ ఇక్కడికొచ్చేసరికి లైన్ టు లైన్ అక్కడ ప్రిపేర్ అయినప్పుడు బానే ఉంటుంది. ఇక్కడికొచ్చేసరికి మర్చిపోతున్నాను. ప్రాక్టీస్ చేస్తే గాని అది అవ్వదని అర్థమైపోయింది. సో, దానికంటే ముందు ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ బిల్డ్ కెమెరాని ఫేస్ చేయగలగాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కెమెరా ఫియర్ పోవాలి. సో, దానికోసం ఏదో ఒక వీడియో చేసి ఏదో ఒక వీడియో ఐ యామ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. ఇప్పుడు కూడా నాకు ఇది పోస్ట్ చేస్తానా లేదా? అయితే పోస్ట్ చేస్తే ఎవరేమనుకుంటారు? ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? లైక్ ఫ్రెండ్స్ చూస్తే ఏమంటారు? ఇదే వీడియో నేను పోస్ట్ చేశాననుకోండి, ఉంటారు తెలుసుగా మన ఫ్రెండ్స్. మన వీడియో గ్రూప్‌లో షేర్ చేసేసి వ్లాగర్, యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ పెడితే ఏమైందండి? నో ప్రాబ్లమ్. లెట్స్ డూ ఇట్ అని ఈరోజొచ్చాను. చూద్దాం. నేను చేస్తానో లేదో తెలీదు. ఒకవేళ ఈ వీడియో గాని పోస్ట్ చేశాను అనుకోండి, రోజు ఏదో ఒక వీడియో పెట్టాలి. ఏదో ఒక వీడియో పెట్టేద్దాం. ఇదే బ్యాక్‌గ్రౌండ్ అనుకుంటున్నాను. లైక్ రోజు ఇక్కడి నుంచి వీడియోలు చేద్దామని. రోజు అని కాదు. ఇక్కడ ఇప్పుడు కరెంట్‌లీ నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. హైదరాబాద్ బీరంగూడ. సో, ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నంత వరకు మాత్రం దిస్ ఈస్ మై ఐ మీన్ షూటింగ్ ఏరియా. లైక్ బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగుంది కదా!
లైక్ ఐ విల్ షో యూ చూపిస్తాను నేను బ్యాక్‌గ్రౌండ్ మొత్తం. అంటే ఇప్పుడు మా ఓనర్ కూడా పూల కుండీలు, చెట్లు మొక్కలు బాగా నైస్ చాలా బావుంటుంది ఇల్లు కూడా చూడ్డానికంతా చాలా బావుంటుంది. మీకొక అది వీడియోలో పెట్టేస్తాను అది గూడా మొత్తం. ఈ వీడియో అంతా రికార్డ్ చేసి నీట్‌గా చక్కగా రికార్డ్ చేసి పెట్టేస్తాను. చూడండి మీరు కూడా. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. సో, ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ అంటే ఫస్ట్ వీడియో కదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ మనం చెప్పలేము. అంటే మన ఛానెల్ మనం ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని ఎలా చెప్తాం? బట్ ఫ్రమ్ వన్ డే ఐ విల్. ఒకరోజు స్టార్ట్ చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని. లైక్ అంటిల్ దెన్ చూద్దాం. లెట్స్ సీ అసలు వీడియోలు చేస్తానో లేదో కూడా తెలీదు.